ఒక తల్లి కన్న మమకారం కూడా లేకుండా తనకు కడుపున పుట్టిన 2 ఆడపిల్లలను వదిలేసింది. చివరికి కొన్నేళ్ల తర్వాత వాళ్ల దగ్గరకు వెళ్ళి మీరే నా పిల్లలు అని చెప్పింది. దానికి ఆ పిల్లల రియాక్షన్ ఏంటి, ఈ స్టోరీ ఎక్కడ జరిగింది, ఏమైంది అనే వివరాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఉత్తరప్రదేశ్ లక్నోలో ఈ ఘటన జరిగింది. గోమతి నగర్ అనే ప్రాంతంలో సురేష్ చంద్ అనే అతను ఉండేవాడు. అతను రోజు అక్కడ ఉన్న శివమందిరానికి వచ్చి పూజలు చేసేవాడు. ఆయనకు శివుడంటే చాలా ఇష్టం. రోజూ శివుణ్ణి ప్రార్థించకుండా ఏమీ తినేవాడు కాదు. ఒకరోజు ఆయన తెల్లవారుజామున శివుడి ఆలయానికి వస్తూ ఉన్నాడు. అప్పుడు ఆలయం మెట్ల మీద ఒక బుట్ట కనిపించింది. అందులో 2 కవల పిల్లలు కనిపించారు. వాళ్ళు చాలా ముద్దుగా ఉన్నారు. కానీ ఆ చుట్టుపక్కల వాళ్లకు సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరు. దాంతో ఆ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారో ఆ సురేష్కి అర్థం కాలేదు. చుట్టూ చూశాడు, కానీ ఏం చెయ్యాలో అతనికి తెలియలేదు. ఆ రోజు ఆ బుట్టతో పాటు ఆ పిల్లల్ని తన ఇంటికి తీసుకెళ్లాడు. పిల్లలకు పాలు తాపించాడు. ఆ పిల్లల్ని ఏం చెయ్యాలో తెలియక రెండో రోజు ఉదయం అవుతూ ఉండగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. అక్కడ పోలీసులకు తనకు ముందు రోజు శివుడి గుడి మీద దొరికిన ఆ కవల పిల్లల్ని చూపించాడు. వాళ్ళని ఏదైనా చేసి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరకు చేర్చమని అడిగాడు. పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఆ చుట్టుపక్కల నోటీసులు కూడా అంటించారు. ఆ పిల్లలకు సంబంధించిన వాళ్ళు వస్తారేమో అని ఎదురు చూశారు. కానీ ఎవ్వరూ రాలేదు. పోలీసులు మీడియాలో కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. అయితే సురేష్ ఆ పిల్లలని తానే పెంచుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఒక అమ్మాయి పేరు కల్పన, మరో అమ్మాయి పేరు స్మృతి. ఆ 2 ఆడపిల్లలు కూడా ఆయా తండ్రి దగ్గర బాగానే పెరిగేవాళ్ళు. సురేష్ కూడా పిల్లలు ఏది కోరితే అది తెచ్చిచ్చేసేవాడు. అస్సలు ఆలస్యం చేసేవాడు కాదు. ఆ శివుడి కృప సురేష్ మీద చాలా ఉండేది. సురేష్ ఆ 2 ఆడపిల్లలకు కూడా శివుణ్ణి ప్రార్థించడం, పూజించడం నేర్పించాడు. తన సొంత కూతుళ్లలా చూసుకునేవాడు. వాళ్లను అస్సలు ఏమీ అనేవాడు కాదు. ఆ 2 ఆడపిల్లలు కూడా తమ తండ్రికి కష్టం రాకుండా చూసుకునేవాళ్ళు. ఆ పిల్లలు వచ్చిన దగ్గర నుండి సురేష్ ఇంట్లో ఆనందాలు పొంగి పొర్లేవి. అంతా శివయ్య మహిమ అనుకున్నాడు. శివ అంటే మంగళమనే అర్థం. పరమ అంటే మంగళకరమైనది శివస్వరూపం. సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమే సర్వవ్యాపకుడు, సర్వునకు మూల కారణము అయినవాడు శివుడు. శివుణ్ణి నిరాకారిగాను సాకారిగాను ఆరాధిస్తారు. లింగము అంటే చిహ్నం అని అర్థం. శివుని సాకార స్వరూపమే లింగము. సగుణోపాసన నుండి నిర్గుణోపాసన వైపుకు దారి చూపేదే శివలింగం. ఓం నమఃశివాయ అని జపిస్తే చాలు, సూక్ష్మంలో మోక్షాన్ని కల్పించేవాడు శివుడు. శివతత్వం చెప్పేది నిరాడంబరత. అందుకే యోగి మహాదేవుడిలాగా ఆయన మనకు కనిపిస్తాడు. మానవులమైన మనం ఈ భవబంధాలు, ఆశలు, కోరికలకు అతీతంగా జీవించలేకపోవచ్చు. కానీ ఆయన తత్వాన్ని కనుక అర్థం చేసుకుంటే, ఆ నిరాడంబరతను తెలుసుకుని ఆచరిస్తే దానిలో నుంచే ఆత్మానందాన్ని పొందవచ్చు. దీనివల్ల ఆత్మశుద్ధి లభిస్తుంది. ఆత్మశుద్ధే మోక్షానికి మార్గమని చెప్తారు. ఇక ఆ 2 ఆడపిల్లల్ని సురేష్ మంచి స్కూల్లో చేర్పించాడు. బాగా డబ్బు ఖర్చు పెట్టి చదివించడం స్టార్ట్ చేశాడు. వాళ్ళు కూడా స్కూల్కి ఎప్పుడు వెళ్ళము అని చెప్పేవాళ్ళు కాదు. రోజు చక్కగా స్కూల్కి వెళ్ళి చదువుకునేవాళ్ళు. అన్ని క్లాసుల్లో ఫస్ట్ మార్కులు వాళ్ళకే వచ్చేవి. టీచర్స్కి కూడా ఆ 2 ఆడపిల్లలంటే ఎక్కువగా ఇష్టపడేవారు. సురేష్ కూడా వాళ్ళు ఎంతవరకు చదువుకుంటానంటే అంతవరకు చదివిస్తాను అని చెప్పేవాడు. ఆ శివయ్య మహిమ వలన సురేష్ ఇంట్లో ఎప్పుడూ ఈ డబ్బుకు లోటు లేకుండా ఉండేది. వాళ్ళ చదువుకు కావలసిన డబ్బు అలాగే ఎలాంటి లేట్ లేకుండా సమకూరేది. కల్పన నేవీ ఆఫీసర్ కావాలని కలలు కన్నది. సముద్రం అంటే కల్పనకు చాలా ఇష్టం కూడా. స్మృతి స్కూల్ టీచర్ కావాలి అనుకునేది. చిన్నప్పటి నుంచి వాళ్ళు ఒక గోల్ పెట్టుకుని దానికి తగ్గట్టే చదువుకునేవారు. రాత్రి పగలు కష్టపడేవారు. సురేష్కి కూడా వాళ్లకు కావలసిన పుస్తకాలను, ఫుడ్డు కొని తెచ్చేవాడు. వాళ్లకు ఎలాంటి లోటు లేకుండా అన్ని సౌకర్యాలు అమర్చేవాడు. వాళ్ళు కూడా ఆ శివయ్యను నమ్ముకున్నారు. చదువుతో పాటు ఆ శివుడికి పూజలు చేసేవారు. శివుని గురించి తెలుసుకోవాలంటే ముందుగా శక్తిని హృదయంలో ఒక బిందువు రూపంలో ఏర్పరచుకోవాలి. క్రమక్రమంగా దాన్ని పెంచుకుంటూ సాధన చేస్తూ కఠినతరం చెయ్యాలి. అలా శక్తి విశాలమైతే ఆ విస్తీర్ణం మధ్యలో కూర్చున్న బిందువే శివుడు. అలా ఆ శక్తి శివుడు కలిపి అర్ధనారీశ్వరుడు అనే భావన మనకు కనిపిస్తుంది. అందుకే ఆధ్యాత్మిక సాధకులందరూ ఈ సృష్టి మొత్తం శివలింగమే అంటారు. ఎలా అంటే వృత్తానికి కేంద్రం ఒక్కటే ఉంటుంది. అది ఎంత పెరిగినా కేంద్రం ఒక్కటే కదా. ఆ కేంద్రమే శివలింగం. ఆ చుట్టూ ఉన్న వృత్తమే శక్తి. అదే అర్ధనారీశ్వర తత్వం.
దేనిలో నుంచి అంతా వచ్చిందో, దేనిలో అంతా జీవిస్తున్నదో, తిరిగి దేనిలోకి అంతా లయమైపోతుందో అదే శివతత్వం. దీన్ని మనం అర్థం చేసుకోగలగాలి. ఇది తెలుసుకోవడమే మానవ జీవిత పరమార్థం. అలా ఆ శివయ్య మహత్యంతో కల్పన 20 ఏళ్లకే నేవీ ఆఫీసర్ అయిపోయింది. ఇక 21 ఏళ్లకు స్మృతి గవర్నమెంట్ టీచర్గా జాబ్ సంపాదించేసింది. సురేష్ ఇన్నేళ్లుగా పడిన కష్టానికి ఆ ఇద్దరు ఆడపిల్లలు ఒక మంచి రిజల్ట్ను చూపించారు. సురేష్ నిజంగా చాలా అదృష్టం చేసుకున్నాను అని ఎప్పుడూ సంతోషంగా ఆ శివయ్యకు ధన్యవాదాలు చెబుతూ ఉండేవాడు. ఎందుకంటే ఎవరో కన్న బిడ్డలు తన చెంతకు చేరి తన చేతుల్లో జీవితాన్ని మలుచుకోవాలని విధిరాత ఇలా నెరవేరింది. ఏదో జన్మలో వీళ్లే తన కన్నబిడ్డలేమో అనుకునేవాడు సురేష్. ఇక అలా వాళ్ళ జీవితం సాఫీగా సాగిపోతున్న టైంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. గుడి పడ్వా అనే పండగ రోజున సురేష్ ఆ ఇద్దరు ఆడపిల్లల్ని తీసుకుని ఆలయంలో అన్న సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. ఇక ఆ ఆలయం దగ్గర ఉన్న నది ఒడ్డున ఉన్న ఎంతోమంది బిచ్చగాళ్లకు ఆ ఇద్దరు ఆడపిల్లలు డబ్బులు దానం చేస్తూ ఉన్నారు. అప్పుడు ఒక ముసలామె వాళ్ళ చెయ్యి పట్టుకుని, మీరు నా కన్న బిడ్డలు, మీరు నా కన్న కూతుళ్ళు అని చెప్పింది. అప్పటి వరకు సురేష్ మాత్రమే తమ కన్న తండ్రి అనుకుంటున్న వాళ్ళ మైండ్లో ఆ ముసలామె చెప్పిన మాటలకు షాక్ అయ్యారు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఇదేం ట్విస్టు అనుకున్నారు. ఇంటికి వచ్చి ఆ విషయాన్ని సురేష్కి చెప్పారు. సురేష్ వాళ్లతో కలిసి ఆ ముసలామె దగ్గరకు వచ్చాడు. అప్పుడు ఆ ముసలామె, నేను 3 నెలల వయసులో ఈ పిల్లల్ని ఇక్కడి శివాలయం మెట్ల మీద వదిలేసి వెళ్ళిపోయాను. నా దగ్గర ఈ ఇద్దరు ఆడపిల్లల్ని పెంచి పోషించే స్తోమత లేకుండా పోయింది. ఏం చెయ్యాలో తెలియక అప్పుడు అలా చేశాను అని చెప్పింది. ఆ పిల్లలను గుడి మీద వదిలేసి 23 ఏళ్ళు అయిపోయింది. నా భర్త బాగా తాగొచ్చి నన్ను కొట్టేవాడు. ఇంట్లో డబ్బులు ఇచ్చేవాడు కాదు. నాకు ఈ పిల్లలకు పాలివ్వడానికి కూడా ఏమీ ఉండేది కాదు. ఎన్నో రోజులు ఏడ్చాను, చాలా బాధపడ్డాను. ఏం చెయ్యాలో తెలియలేదు. వీళ్లను ఎవరికి ఇవ్వాలో అంతుపట్టలేదు. చివరికి ఒకరోజు నా భర్త తాగుతూ రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయాడు. వీళ్లను నేను ఎలా పోషించాలో తెలియక అప్పుడు ఇక్కడ వదిలేయడమే మార్గం అనుకున్నాను. ఎవరో ఒకరు చూసి ఆ పిల్లల్ని ఇంటికి తీసుకెళ్ళి పెంచుకుని మంచి తిండి పెడతారు అని అనుకున్నాను. ఒక బిడ్డనైతే పోషించేదాన్నే, కానీ 2 ఆడపిల్లలైపోయారు అని చెప్పి బాధపడిందామె. దానికి కల్పన, స్మృతి ఆమెను తల్లిగా ఒప్పుకోలేకపోయారు. ఎవరైనా తల్లి ఆడపిల్లలను కష్టపడి కానీ ఇలా వీధుల్లో వదిలేస్తారా? ఎలాగైనా ఏదో ఒకటి చేసి పెంచుకుంటుంది అని అన్నారు. మాకు నాన్న సురేష్ మంచి లైఫ్ ఇచ్చాడు, ఆయనే మా నాన్న అని చెప్పారు వాళ్ళు. ఆ మాటలకు సురేష్కి కన్నీళ్లు వచ్చాయి. అలా ఆ 2 ఆడపిల్లలు సురేష్తో కలిసి ఎంతో హ్యాపీగా జీవిస్తున్నారు. వాళ్లకు సురేష్ మంచి అబ్బాయిల్ని తీసుకొచ్చి పెళ్లిళ్ళు చేశాడు. పిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్న ఇలాంటి సమయంలో సురేష్ లాంటి వాళ్ళు కూడా ఉంటారు అనే విషయం ఈ కథ ద్వారా తెలుస్తుంది. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి.